హాయ్ వ్యూవర్స్, చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి ఏంటంటే జేఎన్టీహెచ్ 1112 కానివ్వండి, 2122 కానివ్వండి, 3132 కానివ్వండి, 4141 కానివ్వండి, బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ అనేగా ఆర్సీఆర్బీ రిజల్ట్స్ ఎప్పుడు పేపర్ వాల్యుయేషన్ పరిస్థితి ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. దాని గురించి చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ దాంట్లో. అందులో అన్ని పీడిఎఫ్స్ అన్ని షేర్ చేస్తున్నాను, సిలబస్లో క్వశ్చన్ పేపర్లు అన్నీ కూడా. ఇక వీటితో పాటు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్షాప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడుతుంది. ఇక టాపిక్లో పెడితే ముందుగా 2122 బీటెక్ ఆర్సీఆర్బీ అనేది ఆన్లైన్ ఆఫ్లైన్లో కంప్లీట్ అయిపోవడం అయితే జరిగింది. అయితే ఈ ఆర్సీఆర్బీ వచ్చేసరికి మార్క్స్ ఎంట్రీ అప్డేట్ అయిన తర్వాత ఖచ్చితంగా అయితే నాకు తెలిసి వచ్చే వారానికి మీకు డిక్లేర్ అయిపోతాయి. అయితే ఈ ఆర్సీఆర్బీ ఎగ్జాక్ట్ ఎక్స్పెక్టెడ్ డేట్స్ చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు సెట్స్ జరిగే టైం కదా. సో వాటి పనుల్లో బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు అనుకుంటే అప్పుడు వదిలేస్తారు. ఓకేనా. నెక్స్ట్ వీక్ అయితే మీకు 2122 బీటెక్ ఆర్సీఆర్బీ రిజల్ట్స్ ఫస్ట్ వీక్ దాకా కూడా ఉండవు, నాకు తెలిసి వచ్చేస్తాయి. ఇక సీవీ గురించి మాట్లాడుకోముందు మిగతా రిజల్ట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. అయితే ఈ సీవీ వచ్చేసరికి ఏంటంటే ఈ సీవీ ఛాలెంజ్ వాల్యుయేషన్ వచ్చేసరికి ఈ ఆర్బీ అయిపోయిన తర్వాత ఆర్సీఆర్బీ అయిపోయిన తర్వాత పెట్టుకుంటారు కాబట్టి ఇవి వస్తే వెంటనే మళ్ళీ డేట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత యూనివర్సిటీకి వెళ్ళాల్సి ఉంటుంది, వాళ్ళు పిలిచినప్పుడు బుక్లెట్ కూడా తీసుకుంటారు, వెళ్ళిపోతారు. సో ఓవరాల్గా అయితే ఈ ఆర్బీలోని మీకు తెలిసిపోతుంది. సో పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది అంటే ఏముండదండి, వేరే ఫ్యాకల్టీ పేపర్ వాల్యుయేషన్ చేస్తారు. దాని తర్వాత ఇక వచ్చేసరికి మాట్లాడుకుంటే 3132. సో 3132 బీటెక్ ఆర్సీఆర్బీ వచ్చేసరికి రిలీజ్ చేస్తే 2122తో పాటే వచ్చే వారం రిలీజ్ చేసేస్తారు. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. సో లేకపోతే వద్దు ఓ వారం గ్యాప్ తీసుకుందాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే 1 వీక్ గ్యాప్ తీసుకునేదానికి ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే మార్క్స్ ఎంట్రీ అనేది కంప్లీట్ అవ్వాలి కాబట్టి. దాని తర్వాత 1112 బీటెక్ ఆర్సీఆర్బీ వచ్చేసరికి ఈ మంత్ ఎండింగ్కి వచ్చేస్తాయండి, ఎందుకంటే జరుగుతూ ఉన్నాయి అవి ఆన్లైన్లో ఆఫ్లైన్లో పేపర్ వాల్యుయేషన్ అయితే జరుగుతూ ఉన్నాయి అనమాట. సో దాని తర్వాత సీవీ కూడా ఉంటుంది, అవి కూడా 3132 కూడా అంతే. ఇక 41కి వచ్చేసరికి మే ఫస్ట్ వీక్లో రిలీజ్ చేసే దానికి ఛాన్స్ ఉందండి. అవి కూడా ఇంకా ఇది అవ్వలేదు. సో అది స్టార్ట్ అయిన తర్వాత మొత్తం ఇదైతే 1112 అయిపోతే సో అప్పుడు అది మొదలవుతుంది. అది అయిన తర్వాత ఇక మేలో మీకు రిలీజ్ చేసేదానికి ఛాన్స్ ఉంది. సీవీ వచ్చేసరికి ఏంటంటే ఇవన్నీ అయిన తర్వాత ఛాలెంజ్ వాల్యుయేషన్ పెట్టుకోవడానికి ఉంటుంది, అది కూడా 15% చేంజ్ ఉంటుంది. అయితే మీకు తెలియని విషయం ఏంటంటే ఆర్వీకి మీకు రిజల్ట్ చేంజ్ అయినా అవ్వకపోయినా ఆ మార్క్స్ అనేవి కౌంట్ అవ్వండి. సీవీకి వచ్చేసరికి ఫస్ట్ వాల్యుయేషన్ ఏదైతే చేశారో దానికి దీనికి 15% చేంజ్ ఉండాలి, కానీ ఆర్వీ దానికి సీవీ దానికి కాదు. ఓకేనా.